హాయ్ ఫ్రెండ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నర్సింగ్ గురించి అండి. ఎప్పుడైనా ఒక నర్సు చేయకూడని పని అనేది ఒకటి ఉంది. మనము హాస్పిటల్లో డ్యూటీ చేస్తున్నప్పుడు మనకి తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా వాళ్ళని ఎప్పుడైనా మనం తీసుకెళ్ళిన ఫుడ్డు, ఏదైనా చిన్న చిన్న చాక్లెట్ లాంటివి ఏవి మనం అసలు ఇవ్వకూడదు. జాలితో కూడా ఇవ్వకూడదు, ప్రేమతో కూడా ఇవ్వకూడదు. ఒక నర్స్ అయినా డాక్టర్ అయినా పేషెంట్ని మనం ఎలాంటి ఫుడ్ అనేది ఇవ్వకూడదు. ఎందుకంటే మీరు డ్యూటీ దిగిన తర్వాత అయితే ఇచ్చుకోవచ్చు, మీరు యూనిఫామ్లో లేనప్పుడు, అంటే మీకు అంత ఇవ్వాలి అనుకుంటే. కానీ మన యూనిఫామ్లో ఉన్నంతసేపు వాళ్ళకి ఎలాంటి సాయం అనేది చేయకూడదు. ఓన్లీ వాళ్ళకి ట్రీట్మెంట్ వరకే చూసుకోవాలి, హెల్త్ మాత్రమే చూసుకోవాలి, మన డ్యూటీ ఏంటో అదే చూసుకోవాలి. ఇంకోటి, చాలాసార్లు మనం జాబ్ చేసే హాస్పిటల్లోనే మన రిలేటివ్స్ అనేవాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు. వాళ్ళు వండుకొని తీసుకెళ్ళి ఇవ్వకూడదు, నిజం. ఇప్పుడు లాజిక్ ఏంటంటే, మనం ఇస్తాము, తను ఆల్రెడీ పేషెంట్, మనం వండుకొని తీసుకెళ్ళిన ఫుడ్ తినడం తర్వాత యాక్చువల్గా తనకి ముందుగానే ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ ప్రాబ్లమే కొంచెం ఎక్కువైంది. ఏమైందంటే అండి, ఇక్కడ పనిచేసే అమ్మాయి, మా అమ్మాయి, తను వండుకొని వచ్చిందండి, అది తిన్నాడు, ఎక్కువైంది. అవసరమా? అదొకటి. ప్రైవేట్ సెక్టార్లో అయినా సమ్ బెటర్, గవర్నమెంట్లో అయితే సస్పెండ్ చేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఒక గవర్నమెంట్ స్టాఫ్ ఎప్పుడు చేయకూడని పని అయితే ఇది. వీళ్ళైతే మీకు అంతగా దానం చేయాలనిపిస్తే డబ్బులు దానం చేయండి, అది కూడా యూనిఫామ్ తీసిన తర్వాతే చేయాలి. మన యూనిఫామ్లో ఉండగా మన డ్యూటీ మాత్రమే చేయాలి. ఎలాంటి మనం ఒకవేళ నువ్వు బాక్స్ తీసుకెళ్ళాను, అసలు తినలేదు, వర్క్ ప్రెషర్ అయితే తినలేకపోయా, మిగిలిపోయింది, పేషెంట్కి ఇస్తే కడుపు నిండిద్ది కదా, నీ ఆలోచన మంచిదే. కానీ పేషెంట్కి ఇచ్చిన తర్వాత వాడికి ఏదైనా అయిందనుకో, అది నీ వల్లే వచ్చిందని చెప్తారు. కాబట్టి మనం ఒక నర్సుగా, ఒక డాక్టర్గా, మన హాస్పిటల్లో పనిచేసే ఎవరైనా ఉండొచ్చండి, మనం పేషెంట్కి ఫుడ్ అయినా, ఫ్రూట్స్ అయినా, అయినా నోటి ద్వారా పోయే మనం ఇవ్వకూడదు. తెలుసా? కొత్తగా ఎంతమంది తెలుసుకున్నారు? నేను కూడా కొత్తగానే తెలుసుకున్నా. ఇప్పుడు కాలే, ఒక 10 సంవత్సరాల బ్యాక్ తెలుసుకున్నా. అప్పటి నుంచి మా రిలేటివ్స్ ఎవరైనా హాస్పిటల్లో జాయిన్ అయినా నేను చెప్తాను, అండి ఏమనుకోవద్దు, నేను మీకు చూపిస్తాను, డాక్టర్ని పిలిచి మీ గురించి బాగా చూపిస్తాను, కానీ ఏమనుకోదు, ఇంట్లో నుంచి ఫుడ్ నేను వండుకొని రాను, మీరు తినకూడదు అనే చెప్తా. అంతగా కావాలంటే స్నానం చేసి మీరు వండుకొని మీరు తీసుకొని వెళ్ళొచ్చు, కానీ నేను వండి అయితే తేను. ఆల్మోస్ట్ మా అమ్మ, మా నాన్న అనుకోండి, వాళ్ళకి నేనే రెస్పాన్సిబిలిటీ కాబట్టి నో ప్రాబ్లం. మా అత్త, మా మామ, నేనే రెస్పాన్సిబిలిటీ కాబట్టి నో ప్రాబ్లం. ఇంకా మిగతా ఎవరికైనా నువ్వు ఎవరైనా తీసుకొని వెళ్ళకూడదు, వాళ్ళకి పెట్టకూడదు. ఇది నిజం. ఇది మన భవిష్యత్తు మీద ముద్ర పడిపోయిద్ది. నువ్వు చేసింది మేలే, కానీ అది నీ కీడులాగా పట్టుకుంటుంది. బాయ్.